ఇటుగా గిటు సూపర్ కాలేదు. గోయింగ్ టు మేడారం. మరి మంది ఇక్కడ తీసుకునేకపోతే మన రేట్ ఎక్కువ ఉన్నది. లాస్ట్ టైం రేట్ ఎక్కువ ఉన్నాయి కదా. వైన్స్లో నీకు ఎంఆర్ఎఫ్ రేట్ ఎంఆర్ఎఫ్ వైన్స్ ఉండదు. లాస్ట్ టైం పోయినప్పుడు ఈ డాక్టర్ గారు వాడు తీసుకుపోయి చూపెట్టా మనకు. అదే టెంపరీ పెట్టిండే వాడు. వైన్ ఇంకోటి ఉన్నది. వైన్స్ ఉంటే ఏం కాదు. ఇక్కడ మనం ఎక్కువ అప్పుడే కేఎఫ్ ఫ్లైట్ తీసుకున్నాం. ఇది ఎందుకే గట్టా మసాలా. ఫ్రెండ్స్, ఈ గేట్ వచ్చేసి పసరా గేట్, పసరా దగ్గర. ఇదైతే పసరా రూటు మేడారం వెళ్ళేది. కానీ మేము ఇక్కడ నుండి వెళ్ళలేదు. మేమైతే తాడవాయి రూట్ ఇక్కడ గేట్ నుండి అయితే వెళ్తున్నాం మేము. ఇది తాడవాయి గేట్ మేడారం వెళ్ళేది. గొప్ప వీడు నాకెవరికి వస్తుందా వీడియో. మేడారం కిలోమీటర్ చేసాం. ఇవన్నీ బస్సుల రూట్లు. ఆర్టీసీ బస్ అంతే ఎత్తాను. డేరలు కూడా ఎత్తాను అంతే. టికెట్లకు వాటికి వీటికి. వరంగల్ కూడా ఫుల్ జనం ఉంటాయి కదా. అది హాస్పిటల్. హాస్పిటల్ అంటే మనం బాగానే ఉన్నారు. ఆ పైన రేకుల చెట్టు అని తీసేసి వాకింగ్ చేసి అంతా తీసేసి మనం ఇది ఆ డేరా అటు సైడ్ డేరాలో ఉండే మనం. మంచి ఫోటోలు తీసాడు. జే బాయ్ దావత్ గట్టిగానేనా? సూర్యాబాయ్ అవ్వబడుతున్నా దావత్ ఎట్లయితే గట్టిగానే అవుతుందంట.
సార్ రిపీట్ అను చేతిలో మా చేతిలో ఉన్నాయి గోళ్ళు. అడిగి మనుషులం అయ్యా. ఎంత దిగుపోరు ఫోటో దిగుపోరు మీరు. తిరుగుదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సమ్మక్క గద్దె ఉన్నది చూడండి. ఇదైతే దర్శనం కంప్లీట్. సెకండ్ మళ్ళీ సారక్క గద్దె అది చూపిస్తాం. క్యాప్షన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు అమ్మ వాళ్ళని దర్శనం చేసుకొని ఇక్కడ నుండి అయితే వెళ్తాము. ఇక వండుకొని తినాలి మేము. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏదో చెట్ల కింద మంచిగా ఉండాలి. కాడికి పోదాం, ఎంట్రెన్స్ కాడికి పోదాం. లోపల వండుకోవచ్చు, టెన్షన్ లేదు. బండి పెట్టి అట్లా చెట్టు ఉండాలి, పెద్ద చెట్టు ఉండాలి. ఈ సత్తరాల కింద వండుకోవచ్చు. మీరు ఎందుకంటే తీసుకుపోతాను కదా లోపల చెట్లే లేదు. ఆగో లోపల చూడాలి. గిట్ల ఉన్నాడు గుంపు గుంపు కూడా వండుకోవచ్చు. కాలువ లెక్క ఉన్నది మధ్యలో. కానీ వాటర్ పడితే వాటర్ పట్టుకొని పోదాం. వాటర్ జలసారాలు మాట పడుతుంది అట్టున్నది. అదే ఊరకలు ఉండదంటే నువ్వు తెలుసుకొని నువ్వు పట్టుకురాపో రాదు. అంతలో మీ అవి కోసి అయితే మరి 7 మూసిళ్ళు ఇదే చిలుకల పెట్టవచ్చు కదా.
మట్టి బాగున్నది. మరి రాళ్ళు రాళ్ళు ఉన్నాయి కదా, ఒక్కడ ఉన్నాయి రాళ్ళు అవి ఉన్నాయా? 2 పొయ్యిలు ఉన్నాయా? పోయి ఒకటే రాళ్ళు అయితే ఒకటే పడుతుంది మరి తెలియదు. ఉన్నాయి 2 పొయ్యిలు 3 పొయ్యిలు రమ్మంటాను బొమ్మంటాను. ఉన్నాయంటాను కట్టెలు ఎత్తుకాల్సింది. మధ్యలో జాగ కూడా మంచిగా ఉన్నది, నడుస్తుంది. కట్టెలు ఉన్నాయి అన్నాడు, కట్టెలు మస్తు ఉన్నది, జోరుదారు ఉంది జాగా. బండి కూడా మన ఎదురుగా పెట్టుకోదు మంచిగా, ఇటు తిప్పి పెట్టి స్పీకర్ కూడా స్పీకర్ పెట్టి నీ అవ ధూమ్ ధామ్ చేస్తాడు. రూట్లో పోనీ ఆ రూట్లో పట్టదు అనుకుంటా, పట్టాలి ఇట్లా పసాయించదు కదా, పసాయించదు. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసి చిలకలగుట్ట పక్కకు, చిలకలగుట్ట అమ్మవారిని తీసుకొచ్చే దగ్గర ఇది. ఇక్కడైతే ఇక మేము వండుకుంటాం. చూడండి నెక్స్ట్. సంజయ్ బాయ్ మా కట్టలు పెడుతున్నాడు. చేతన్ బాయ్ పార్సల్ తీసుకున్నాడు. బియ్యం పెడదా, గ్యాస్ మీద బియ్యం పెడదా, మొత్తం 2 కట్టు, ఒక పొయ్యి మీద దాదా ఒక పొయ్యి మీద చేద్దాం. 2 గిన్నెలు లేక ఈ పెద్ద లోపల పెట్టు, చిన్న పడుతుంది ఫస్ట్. ఇప్పుడు మందులో పాతవి ఉన్నాయా? పక్కన లోపల పెట్టుకోరా, పోయి అంటుకున్నట్టు. సంజయ్ బాయ్ ఒక పొయ్యి అంటు పెట్టిండు. కూడా కట్ట తీసి లేస్తే అదే అనుకుంటున్నాను. అన్ని కట్టలు పెట్టకురా ఒకటేసారి, కొన్ని పెడతా మళ్ళీ. ఓకే, అనుకున్నాక అలా పెడితే బాయ్ ఒక పోయి అనుకున్నదా. చల్ అడగాల నువ్వు వీడియో నీ వండనా, నువ్వు వండుతావా? ఎవరైంది వాళ్ళ వీడియో ఇద్దరం ఉండదు, వాళ్ళు ఏమన్నా 2 ఒకసారి అయితే సరే. ఒకడు బియ్యం వండుతాడు, ఒకడు కూర వండుతాడు. ఇద్దరు చేయబడుతుంది. సామాన్ తీసుకోక పెట్టు కదా, కొత్తిమీర నూనె మసాలా తీసిన అన్ని తీసిన వీడియో తీయబడి గిన్నెలు ఎడబోయి పోయి చూసుకో. ఇంకో కట్టి వచ్చినాయి. हाय बोलो हाय सबको. संजय भाई इतन भाई उलगड्ड నేను ఖరాబ్ అయింది అది. ఫంగస్ పోయి నిండా పోయి బస్ ఇప్పుడే గుడ్డలా నేను ఇస్తా, ఒక రుమాలు ఇస్తా నీకు. రాళ్ళు జరపలే, ఏం జరపలే, పెద్దగా దీనే పెట్టి రాదురా. ఒక్కొక్కరి నిమ్మలం కొడుర్రి, ఎవరు చూసినట్టు వాడు ఇయ్యి మటన్లు అయితే వీటి కలిపేది తీయాలన్నా అటు తీయాలన్నా ఫస్ట్ పోయి. అంతా కిలం బాగుంటుందారా, కిలోన్నర దగ్గర ఉంటుంది. చెంచా తెచ్చిన గంటలు ఉండే. హాయ్ దోస్తులు, చికెన్లో పెరిగేసుకుందాం. అప్పు వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం,
కారం వానికి ఒకటి వేసినావా ఆ గిన్నె టైట్ ఉన్నదేమో మామ ఏం కాదు. గిన్నె టైట్ అయితే ఉడకదు చక్కగా తెల్లరా ఇల్ల రెండు అయినాయి కూడా బాగా కారం ఎట్లుందిరా నువ్వు వండితే ఎంత వేసినావు ఎన్ని చెంచాలు వేసినావు ఇంకా రెండు బాగా తిట్టకు 4 చెంచాల కారం వేసుకుందాం కొంచెం 4 కొంచెం తక్కువ ఉప్పు ఇదే మాల్ మసాలాలు వేయవు మళ్ళీ మాల్ మసాలా అల్లెందుకు ఎత్తాను ఇల్లు వేసినాక గయ్యా గయ్యా జీలకర్ర కొంచెం వేయి చేయి ఏమన్నా ఎత్తావా నువ్వు వేయాలి కదా అల్లమే మంచిగా ఉంది కదా ఎందుకు ఖరాబ్ అవుతుంది ఖరాబ్ కాదు నీళ్ళు పడితే ఖరాబ్ అవుతాయి లోపల పచ్చిపోయి కొంచెం పచ్చిపోయి కూడా 2-3 ఓ ఇటు ఎదురు కానీ బాటల్ పక్క గోడలు కొంచెం ఉప్పు అయితే కొంచెం ఉప్పు కొట్టాలి ఆ మందు ముందు అయితే తీసి అప్లోడ్ చేయరాదు అసలు చేద్దాం ఏ మిర్చిలు తెచ్చింది రైతానికి యారా ఇప్పుడు ఎత్తాడు పోపులు బొల్లకి ఎత్తాడు మంట లేదురా మంట లేదు ఊదాలే ఓ గన్ను ఎందుకు రా కారం వేసినావురా గన్ను వద్దు అయితే వద్దు కారం వేసినావు ఘాట్ అవుతుంది బాగా చాలు చాలు మామ ఘాట్ అవుతుంది మళ్ళీ మీకే సుర్ర కాలుతుంది చెప్తాను తిన్నాక తెలుస్తాను మాకి నా కారం ఏమవుతుంది పైనుంచి పెరిగేసుకుంటాం నిమ్మగా పెట్టుకుంటాం రెండు చాలుగా గింజలు పడి లాస్ట్ మళ్ళీ లాస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టి తీసి చూస్తే వేసుకుంటున్నాం ఏ ఇస్తాను పడుతుంది గిన్నె గీగు ఇస్తారు అంటుకుంటుంది పెట్టు నువ్వు అవపడతలో పెట్టు సంజుబాయ్ మా గుండుగాడు కుస్తీలు పడతాను సామాన్ రూపాయలు చెప్తారు లాస్ట్ ఆ చేతి పైకి రావండి అంత చేతి మళ్ళీ అయ్యేటప్పుడు కూడా పైనుంచి చేయొచ్చు కదా నూనె పైనుంచి చేయాలి కదా కట్టే కాలరా కట్టే ఏం కట్టెలేవా పచ్చి కట్టెలు కావాలరా పచ్చి కట్టెలు అయితే పచ్చి కట్టెలు అంటుకుంటే ఆరా సూర్యం పైన అంటుకోవురా అందుకని దీనికి అంటానా నేను దీనికా దారం పెట్టి కట్టాలి అదే అంటానా అది కడుతుంది నడుస్తుంది అది నడుస్తుంది 2 పెట్టచ్చు దానికి కట్టాలి మంచిగా ఇలా పెట్టి ఇంకా అయ్యే ముగ్గించే ముందు అన్ని బొక్క కాలకుండా మరి పదవి కానీ ఎత్తు కాలండి ఎత్తుబాయి వీడే బొక్కలు తింటారు కాలింది మంచిగా ఉంటుంది
కొంచెం కింది కాని మా ఏం కాదు, కొంచెం కింది కానీ మంట తాకుతుంది, అట్లా తాకుతుంది. అట్లా తాకాలి. బస్ వదిలిపెట్టు బస్ తాకుతాం. పడతాను అరే వీడియో బరాబర్ అందరం పడతాను, అందరు పడ్డారు. ఫోకస్ పడతానట్టున్నాం మంచిగా. ఇంకోటి దొరకలేదు కట్టే లేదురా అంత పెద్ద లేదు, కిందికి పోతుంది వద్దు కిందికి గీసి అట్లా కావులు వస్తాయండి. నూనె వస్తా అంటే కట్టుకున్నది చిన్న కట్ట అంటుకుంటుందిరా. అనుకుంటానా ఏమన్నా అదే మాట్లాడమంటే ఇప్పుడు ఇటు తిప్పాలి. చిన్న కట్ట తీసేరా, కట్ట తీసే అటు అయితే ఓకే అయింది. చలో ఇటు కావాలి అంతేగా, అటు ఓకే ఇటు కాదు ఇటు. సూపర్ కాలేదు. ओ इसका अंदर भी बाकी है गरम करना. జబర్దస్త్ వస్తుంది రా भाई. बिस्मिल्लाह. వీడియో స్మెల్ కూడా మస్తు వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది, వీడియో కూడా జబర్దస్త్ వస్తుంది. ఏం స్మెల్ రా? వీడియో మస్తు వస్తుంది. వాటి ఏడు ఉడకాలరా? ఏది ఎప్పుడు ఉడక పెడతాడు. నువ్వు ఇట్లా అడ్డం కూర్చుంటే ఎట్లా పెద్ద మనిషి. దాంట్లో పాటలు చాలు, దాంట్లో పాటలు చాలు పెట్టరా. చాలా కరెక్ట్ లేదు, బ్లూటూత్ వస్తలేదు, సాంగ్స్ వస్తలేవు. నా దానికి ఫోన్ చేయి, ఫోన్ చేయాలి ఒకసారి, ఫోన్ చేయి. పాస్వర్డ్ చెప్పుకోరా. ఇట్లా ఉన్నాయి కాలుతుంది. చూడండి లే. చక్కతో కింద కొట్టు, గంట తీసుకోరా. చక్కుండే ఇక్కడ అయిపోయింది. वन पीस रेडी हो गया. పడతాను అదే బరాబర్ వీడియో. మళ్ళా ఏం చేయాలి, పెద్ద సలియా తేవాలి. सलिया भी चल जाता है. జాలి సలియా. కింద పోతుంది. इधर घुमा तो उसको ऊपर ला दो, मतलब जो टावर सामान అట్లా పెట్ట బస్ ఇప్పుడు పొజిషన్ మంచిగా ఉంటుంది. बराबर होना चाहिए. ఫ్రెండ్స్ వండుకోం తినడం కంప్లీట్గా చూడండి, మొత్తం అయిపోయింది కంప్లీట్గా. ఇక ఇక్కడ పడుకొని నెక్స్ట్ ఇక్కడ నుండి వెళ్తాం మేము. ఈరోజు అయితే ఇక్కడే పడుకుంటాం నైట్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, నైట్ అయితే స్టే చేసి ఇక్కడ నుండి ఇక వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నుండి ఇక వెళ్ళడం జరుగుతుంది. లాస్ట్ జలసారణమ్మ ఇక్కడ చూపించి ఇక్కడ నుండి స్నానం చేసి మళ్ళీ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాం ఇక. చూడండి
ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే కన్నెపల్లి వెళ్ళి ఇక్కడ నుండి అయితే టూర్ కంప్లీట్ అవుతుంది. కన్నెపల్లి సారలమ్మ ఉండే ప్లేసు, ఆ ప్లేస్ చూపించి అయితే మీకు ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. చూడండి. కన్నెపల్లి సారలమ్మ ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ నుండే సారలమ్మని అయితే తీసుకొస్తారు. ఫైనల్గా అయితే మేడారం టూర్ కూడా కంప్లీట్. ఇక్కడైతే దర్శనం చేసుకొని వెళ్తున్నాం మేము ఇక్కడ నుండి ఫైనల్గా. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అతను అయితే మన ఫ్రెండ్ అయితే ఉన్నాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. సో అతన్ని మీట్ అయ్యి ఇక్కడ నుండి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ అయితే రామప్ప. బాయ్.